అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 26. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. 1 తెస్సలోనిక 5:18. ఇంగ్లాండ్ దేశంలో పట్టాభిషేక దినమున జరుగు గొప్ప ఊరేగింపులో రాజు రాణి అందమైన వాహనములో ఊరేగుదురు. ఆ దినమున మాత్రమే ఆ రాజకీయ వాహనము ఉపయోగించబడును. అది ఊరేగింపునకు ఉపయోగించబడక మునుపు దానిని శుభ్రం చేసి మెరుగుపెట్టుటకు ప్రత్యేక స్థలమునకు కొనిపోదురు. ఆ వాహనమునకు ఇరుప్రక్కల దీపస్తంభములుండును. ఒకసారి ఒక యవనస్తుడు ఆ దీపస్తంభములను మెరుగుపెట్టుటకు నియమించబడెను. అతడు చాలా కష్టించి పనిచేసి అవి ప్రకాశమానంగా కనబడినట్లు చేసెను. ఊరేగింపు దినమున ఆ వాహనం కొరకు ఎదురు చూస్తూ అతడు ఒక స్థలములో నిలుచుండెను. చాలాసేపు కనిపెట్టిన తర్వాత 8 గుర్రముల చేత లాగబడుచున్న ఆ వాహనం వచ్చెను. ఆ వాహనము సమీపించుచుండగా ఆ యవనుడు, అవి ఎట్లు ప్రకాశించుచున్నవో చూడుము అని సంతోషంగా అరిచెను. అతని సమీపముందున్న వ్యక్తి ఏమిటి అని ప్రశ్నించెను. ఆ యవనుడు దీపస్తంభములు అని జవాబిచ్చెను. అతడు రాజు రాణి వైపు చూచట్లేదు, కానీ ఆ దీపస్తంభములను చూస్తున్నాడు. ఎందుకు అతడు అంత సంతోషంగా ఉన్నాడు? తాను ఆ దీపస్తంభములను ప్రకాశించినట్లు చేశాను గనక అతనికి ఆ ఊరేగింపులో భాగము లభించింది. ఇది మన విషయంలో కూడా సత్యమే. మన పరిశోధనలు, శ్రమలు, కష్టములు నూతన సృష్టిలో మనకు పాలి భాగమునిచ్చును. ఇదొక మర్మం. విశ్వాసులంగా మనకందరికీ నూతన సృష్టిలో పాలి భాగము కలదు. భూ సంబంధమైన శ్రమలు అవి ఎంత బాధకరమైనప్పటికీ అవి మనల్ని నిరుత్సాహపరచకూడదు. ఎందుకనగా అవే మనము నూతన సృష్టిలో ప్రవేశించుటకు తోడ్పడును. కాబట్టి ఒక విశ్వాసికి ఓటమి అయినను విజయమైనను ఒకే సంతోషం ఉండును. మనం ఆత్మీయంగా ఎదుగుచున్నప్పుడు ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలను. ఎందుకనగా దేవుడు మన పతనములను కూడా ఒక ఉద్దేశము నిమిత్తమే వాడుకొనును. నిర్లక్ష్యముగానున్న అనేకులు తమ అనారోగ్యము, పేదరికము, కష్టముల ద్వారా దేవునికి సమీపంగా వచ్చిరి. పరిశోధన కాలములోనే దేవుని వాక్యములోని అనేక సత్యములు రుజువుపరచబడువని కీర్తనకారుడు 119వ కీర్తన 67, 71 వచనాలు, 66వ కీర్తన 10 నుండి 12 వచనములలో చెప్తున్నాడు. అన్ని రకములైన పరిశోధనలు, శ్రమలు, కష్టములలో మనము ఎడతెగక స్తుతించిన ఎడల ఆత్మీయంగా విశాలమైన సంపన్న స్థితిలోనికి రాగలము. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. 18వ కీర్తన 17 నుండి 19 వచనం. విశ్వాసులముగా మనము ప్రతి పరిస్థితిలో, ప్రభువా, ఈ పరిస్థితి ద్వారా నీవు ఏమి బోధించదలచితివి అని ప్రార్థించవలను. ఆయన ఉపయోగించు మార్గములు అవి అనారోగ్యమైనను, ఆరోగ్యమైనను, ఓటమి అయినను, విజయమైనను, పేదరికమైనను, ధన సమృద్ధి అయినను, మిత్రులైనను, శత్రువులైనను, వారిని బట్టి ఆయనను స్తుతించుదుము. మన శత్రువులందరిని బట్టి ఆయనను స్తుతించవలను. ఎందుకనగా వారు మనలను దీనులనుగా చేదురు. అది దేవుని పద్ధతి. మనకు ఎంతమంది శత్రువులుంటే మనము అంత దీనులముగా అవుదుము. స్వభావ సిద్ధంగా మనము గర్విష్ఠులము, దేవునికి దూరంగా నుందము. మనము దీనులమగుట ద్వారా దేవునికి సమీపంగా వచ్చదము. యెషయా గ్రంథం 57:15 ప్రకారం దేవుడు 2 స్థలములలో, అనగా పరిశుద్ధ స్థలములో, దీన మనస్సులో నివసించును. మరియు ఆ దీనత్వం అంత సులభంగా రాదు. మనమందరము దేశము, చదువు, కులము, ఉద్యోగము మొదలగు వాటిని బట్టి గర్వించదుము. కానీ అన్ని పరిస్థితులలో మనము దీనులముగా ఉండవలను.
పౌలు 1 కొరింథీ 15:10 ఈ విధంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే మనను ఉపయోగకరంగా ఫలవంతంగా ఆయనకు సమీపముగా తెచ్చుటకు, నూతన సృష్టి కొరకు ఆయన చేత ఉపయోగించబడు ఆధిక్యతనిచ్చుటకు, మనలను నిత్యత్వములో ఆయన నివాస స్థలములో పాలిభాగస్తులుగా చేయుటకు, ఆయన మనల్ని తీసుకుని వెళ్ళు ప్రతి పరిస్థితిని బట్టి దేవునికి వందనములు. ప్రైజ్ ద లార్డ్.